సెప్టిక్ ట్యాంక్ వివాదం ఒక నిండు ప్రాణం బలైపోయింది ఈరోజు. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే రాజం మున్సిపాలిటీ పరిధి కొండంపేట గ్రామం ఉందో సెప్టిక్ ట్యాంక్ నిండిపోవడంతో ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలని చెప్పేసి ఒక సెప్టిక్ ట్యాంకర్ను పిలవడం జరిగింది ఆ దంపతులు. ఈ చూసుకున్నట్లయితే ఆ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ క్లీన్ చేయడానికి పనికిరాదంటూ అడ్డు రావడంతో అక్కడ మొదలైన వివాదం, ఆ భార్యాభర్తలు ఇంకో భార్యాభర్తల వివాదం మొదలవడంతో ఒక నిండు ప్రాణం బలైపోయే పరిస్థితి కనిపించింది. ఏదైతే భర్త చనిపోయారో ఆ భర్త యొక్క భార్య ఆమె అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ అనేది మనతో పాటు ఉన్నారు. ఆవిడ మాటలు ఒకసారి విందాం. అమ్మ చెప్పండి, అసలు ఈరోజు ఎందుకు పిలిపించారు ఈ సెప్టిక్ ట్యాంక్ని? అసలు అక్కడ ఏం జరిగిందంట? ట్యాంక్ నిండిపోయిందండి 2, 3 రోజులు బట్టి. అవతల ఇంట్లో మా అమ్మ ఉంటుంది. మా అమ్మ అటు ఇటు వెళ్తుంది, వద్దు మా అమ్మ అటు ఇటు వెళ్తుంది, వద్దు ట్యాంక్కి తోడించి అంటే నిన్న తోడిస్తున్నాను అనుకో, నిన్న తోడించి అక్కడ పనసం అయింది అనేసి ఓన్లో పనసంతో నేడు బండి వస్తుందని అన్నారండి. ఈరోజు తెల్లవారు వచ్చిందండి బండి. ఈరోజు తెల్లవారు వస్తే అతను 2 సార్లు టీసేసి ఇచ్చాను. ఈలో బండి వచ్చిందని 3సారి టీ పెట్టి 4 కూడా టీ పెట్టి అన్నాడు. సరే ఇలా పెడతాను అన్నాను. వాళ్ళు ఇక్కడ గుమ్మ కాడ వాళ్ళు అక్కడ గుమ్మ తీస్తుంటారు, అక్కడ కప్పు వేస్తారు కదా, కప్పు తీస్తుంటారు. ఆ కప్పు తీసేసరికి ఇక నీ లోపల అనమాట మా మరిది వచ్చాడండి. అక్కడ మహేష్ అండి అతను అనమాట తీయడానికి వాళ్ళు కాదు, ఇది పనికిరాదు, రాత్రిపేట తోడించాలి, ఇది పొగలు పనికిరాదు అని అన్నారండి. నేనైతే అతను అన్నారు వాళ్ళు అన్నారు పొగలే తోడుకోవచ్చు, దీనికి ఏం అడ్డు కూడా లేదు, స్మెల్ కూడా రాదు, ఇది జస్ట్ నిమిషంలో అయిపోద్దండి, ఇంకేం అవ్వదండి అని అన్నారండి. మా ఇద్దరి మీదకి వచ్చి పడిపోయారండి. పడిపోతే పడిపోయాడండి, చనిపోయాడండి, అంతేనండి. ఎవరూ లేరు, నేనే ఉన్నానండి అక్కడ. అసలు ఏం జరిగింది అక్కడ? తోసేటప్పుడు పడిపోయారా? అసలు ఎలా జరిగింది అక్కడ? స్పాట్లో ఏం జరిగింది? స్పాట్లోనే అలా పడిపోయి చనిపోయాడండి. రాయి తగిలిస్తుందండి, రాయి తగిలిస్తుంది. ఎవరెవరు తోసారంటారమ్మా? అతనే తోసాడండి. అతనే తోసి. ఏం పేరమ్మా అతని పేరు? అతని పేరు మహేష్ అండి. తోసిన వెంటనే పడిపోయారంటారా? తోసిన వెంటనే పడిపోయి చనిపోయారండి. తోసిన వెంటనే పడిపోయి చనిపోయారండి. మీరు హాస్పిటల్ తీసుకెళ్లారా వెంటనే బతికున్న నాశతో? తీసుకెళ్లారండి. వెంటనే ఇక్కడే చనిపోయాడండి. అందరూ వెంటనే కారు మీద తీసుకెళ్లారు. కారు మీద తీసుకెళ్తే కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయారని చనిస్తారండి. ప్రధాన కారణం ఎవరు అంటారు కారణంగా మా మరిది గారండి. వాళ్ళ మీద బాగా వాపస్ తీసుకోవాలండి. వాళ్ళు మాత్రం జైలు పెట్టాలండి. తల్లి 9 పడిపోయారండి. తల్లి 9 వచ్చి పడిపోయారు మా ఇద్దరు పెరిగిన పిల్లల మీద. అతను అప్పటికుండా నాకు ఓన్లైన్ వెళ్ళిపోయి మా ఆయన నాకు పంపించాడు. పంపించిన తర్వాత తీసుకొచ్చి నీళ్ళు పట్టాను. మళ్ళీ వెళ్ళామండి. వాళ్ళు ఏంటంటే నెంబర్లు చూడండి, మీకు తెలియదు కదా, అది ఏంటి మళ్ళీ ఎక్కువ తక్కువ మీరు అంటారు కదా అని అన్నారండి. లేకపోతే అప్పుడు కూడా మరి వెళ్ళమండి అవతలకి మేము. అది వెళ్ళడమే మాకు 30 అయిపోయిందండి. వెళ్దామే 30 రాయాలి మీద. వాళ్ళు నెంబర్లు ఉంటాయి బాబు, అక్కడ నెంబర్ల ప్రకారం చూడమని వాళ్ళు ఆ నెంబర్లు చూడమంటే మేము నెంబర్లు అతను చూడడానికి వెళ్ళాడు. నేను వెనకతలు వెళ్ళానండి. వెనకతలు వేసే చచ్చిపోయి పడిపోయాడండి. తోస్తారండి అంతేనే. ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి కొండంపేట గ్రామంలో ఈరోజు ఒక ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే శంకర్రావు అనే ఇద్దరు దంపతులు అయితే ఉన్నారో వాళ్ళ ఇంటికి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ నిండిపోవడంతో ఈరోజు సెప్టిక్ ట్యాంక్ని పిలిపించి అది శుభ్రపరుద్దాం అని చెప్పేసి పిలవడం జరిగింది. అందులో క్రమంలో చూసుకున్నట్లయితే ఏదైతే శంకర్రావు అనే వ్యక్తి వరుస తమ్ముడైనటువంటి మహేష్ ఆ శుభ్రపరిచే క్రమంలో అయితే మాత్రం ఆ సెప్టిక్ ట్యాంక్ను అడ్డుకునే పరిస్థితి కనిపించింది. అక్కడ మొదలైన ఆ శంకర్రావుకు మహేష్ దంపతులకు వివాదం మొదలైంది. ఆ వివాదం మొదలవడంతో ఇద్దరు పెద్ద పెద్ద అసభ్యకరమైన మాట్లాడుకుంటూ ఏదైతే మాట్లాడుకుని పెద్ద ఘర్షణకైతే తలెత్తే పరిస్థితి కనిపించింది. ఒకరినొకరు అయితే తోసుకునే పరిస్థితి కనిపించింది. ఎవరైతే మహేష్ అయితే తమ్ముడైతే శంకర్రావుకు సంబంధించిన తమ్ముడైతే ఉన్నాడో ఆ తమ్ముడు శంకర్రావును అయితే ఒక్కసారిగా తోసి నెట్టివేయడంతో ఒక్కసారిగా వెనక్కి పడిపోవడం జరిగింది. ఆ పడిపోయిన క్రమంలో అక్కడ పెద్ద రాయి ఉంటుండగా ఆ రాయిపై అయితే ఆ తల తగలడంతో అక్కడ తీవ్ర రక్తస్రావం అయితే మాత్రం ఆ ఘటన స్థలంలో చనిపోయే పరిస్థితి కనిపించింది. వెనువెంటనే భార్య అయితే మాత్రం ఇంకేదైనా చిన్న ప్రాణం ఉందేమో, కొనవూపిరితో ఉంటుందేమో అని చెప్పేసి ఆశతో కేర్ హాస్పిటల్ సంబంధించి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళిన వెంటనే డాక్టర్లు చెప్పారు, అమ్మ వెంటనే చనిపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే అయితే మాత్రం తీవ్ర శాఖంలో అయితే ఆ భార్య అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు మునిగే పరిస్థితి కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం వరుసగా మరిది తమ్ముడు అయినటువంటి ఈ మహేష్ అయితే మాత్రం కేవలం ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి అడ్డుకున్నాడు. మాతో తవ్వు పెట్టుకున్నాడు తప్ప ఆ తవ్వు విషయంలో అయితే మాత్రం మా ఆయన్ని నెట్టేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం ఆ మహేష్ అనే వ్యక్తే మా ఆయన్ని చంపారంటే అయితే ఈరోజు భార్య ఆరోపిస్తున్న పరిస్థితి కనిపించింది. ఏది ఏమైనా మా ఆయన విషయాల్లో ఇలా జరిగింది కాబట్టి ఆ మహేష్ సరైన శిక్ష పడాలంటే అయితే మాత్రం ఈరోజు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం ద్వారా కూడా కొన్ని వివరాలు
వివరాలు సేకరించి ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన దగ్గర అన్నీ పరిశీలించగా ఈ విషయంపై అయితే కేసు నమోదు చేసి ఆ విషయంలో అయితే ఎవరైతే ఈ మహేష్ అనే వ్యక్తి తోయడం జరిగిందో ఆ మహేష్‌ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ విషయంపై అయితే మాత్రం మృతుని యొక్క భార్య సరైన శిక్ష విధించి అయితే మాకు న్యాయం జరిగేలా చూడాలంటే అయితే మాత్రం కోరుకునే పరిస్థితి కనిపించింది. ఈ విషయంపై అయితే మాత్రం ముమ్మరంగా దర్యాప్తు చేసి సరైన యాక్షన్ తీసుకోవాలంటే భార్య ఆరోపించే పరిస్థితి కనిపించింది. రాజా మున్సిపాలిటీ పరిధి కొండపేట గ్రామం నుంచి సురేష్ ఆర్‌టీవీ.